ఇటీవలే శ్రీలంకలో పర్యటించిన భారత జట్టు మళ్లీ వచ్చే నెలలోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది. బంగ్లాదేశ్తో తలపడనుంది. అయితే భారత ఆటగాళ్లకు ఎక్కువగానే రెస్ట్ దొరుకుతోంది. వరల్డ్ ఛాంపియన్షిప్ సర్కిల్లో భాగంగా బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ కూడా టీమిండియాకు కీలకమే. తలపడేది భారత్లోనే అయినా ప్రత్యర్థిని అంత తేలిగ్గా తీసుకోవద్దనే చర్చ జరుగుతోంది. ఈ ఏడాది భారత జట్టుకు టెస్టులు టీ20లే ఉన్నాయి. వచ్చే ఏడాది వరకు వన్డేలు లేవు. 2025లో ముందుగా ఇంగ్లండ్తోనే వన్డేలు ఆడాల్సి ఉంది. ఆ తర్వాతే ఛాంపియన్స్ ట్రోఫీ ఉంటుంది. అయితే వచ్చే 5 నెలల్లో భారత జట్టు 10 టెస్టులు ఆడబోతోంది. స్వదేశంలో 5 టెస్టులు, ఆస్ట్రేలియాలో 5 టెస్టులు ఆడాల్సి ఉంది. కోహ్లీ, రోహిత్ ఎలాగూ టీ20లకు దూరమయ్యారు. టీ20 వరల్డ్ కప్ తర్వాతే పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పారు. ఈ సంవత్సరం ఇంకా టీమిండియా ఆడాల్సిందే టెస్ట్ మ్యాచ్లు టీ20లే. అంటే కోహ్లీ, రోహిత్ ఇద్దరు టెస్టుల్లోనే బరిలో దిగబోతున్నారు. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో ఆడబోతున్నారు. అయితే బంగ్లాదేశ్తో సిరీస్కు ముందే దులీప్ ట్రోఫీ ఆరంభం కాబోతోంది. ఈ ట్రోఫీలో 4 జట్లు పాల్గొంటాయి. సెప్టెంబర్ 5న దులీప్ ట్రోఫీ ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో బీసీసీఐ కాంట్రాక్ట్ ఉన్న ప్లేయర్లు కూడా ఆడతారనే చర్చ జరుగుతోంది. భారత జట్టుకు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా బూమ్రా మాత్రం దులీప్ ట్రోఫీలో ఆడే అవకాశాలు లేవని కథనాలొస్తున్నాయి. రోహిత్, కోహ్లీ మాత్రం ఆడే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. తొలి రౌండ్ మ్యాచ్లకు అందుబాటులో ఉంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. తొలి రౌండ్ మ్యాచ్లకు అనంతపురం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కాంట్రాక్ట్ ప్లేయర్లు ఎక్కువ మంది బరిలో దిగుతారని చర్చ జరుగుతున్న వేళ తొలి రౌండ్ మ్యాచ్లను బెంగళూరుకు పంపుతారని కూడా టాక్ నడుస్తోంది. ఇటీవలి భారత ఆటగాళ్లు శ్రీలంకలో స్పిన్ సవాల్ను ఎదుర్కోలేకపోయారు. మిడిల్ ఓవర్లలో బ్యాట్లెత్తేశారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా స్పిన్ ఉచ్చులో చిక్కుకొని పెవిలియన్కు క్యూ కట్టారు. దేశవాళీ టోర్నీలో ఆడనందుని లంక స్పిన్నర్లను భారత్ బ్యాటర్స్ ఎదుర్కోలేకపోయారనే చర్చ జరుగుతోంది. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చిన మ్యాచ్లోనూ భారత ఆటగాళ్లు బ్యాట్లెత్తేసిన సీన్స్ను ఎక్స్పర్ట్స్ గుర్తు చేస్తున్నారు. దీంతో రోహిత్, కోహ్లీ వంటి సీనియర్లు కూడా దులీప్ ట్రోఫీలో బరిలో దిగాల్సిందే అనే చర్చ జరుగుతోంది. బీసీసీఐ కాంట్రాక్ట్ ఉన్న ప్లేయర్లకు ఆ దిశగా బీసీసీఐ కూడా ఆదేశాలిచ్చినట్టు కథనాలొస్తున్నాయి. కేఎల్ రాహుల్, పంత్, షమి, జడేజా, శుభ్మన్ గిల్, సంజు శాంసన్ వంటి వాళ్లందరూ దులీప్ ట్రోఫీలో కనిపించడం ఖాయమని తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ అయితే బుచ్చిబాబు ట్రోఫీలోనూ ఆడేందుకు సై అన్నారు. మొత్తంగా భారత క్రికెటర్లు దేశవాళీ టోర్నీలోనూ కనిపించే అవకాశాలున్నాయి. అదే జరిగితే టీమిండియా ప్లేయర్ల నుంచి యువ ప్లేయర్లు స్ఫూర్తి పొందడానికి వీలవుతుందనే వాదన వినిపిస్తోంది.